జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈవేళ అచ్చిరాది మార్గంలో మనం రెండవ ప్రకరణం ప్రారంభించబోతున్నాం. నిన్నటి వరకు మనం మొదటి ప్రకరణంలో జీవాత్మ చేతనుడు ఇప్పుడు పోవాలంటే ఇప్పటిదిప్పుడు నేను బస్సు టికెట్ కొనుక్కొని పోయేంత సులభమైన మార్గం కాదు అని చెప్పి మన పూర్వాచార్యులు నువ్వు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ జీవాత్మ యొక్క ప్రయాణము 4 మార్గాల్లో మంచి మార్గమైనటువంటి అచ్చిరాది మార్గం గుండా పోవాలంటే అయ్యా నాకు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను అప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానండి, అప్పుడు నేను ఆచార్య సమశ్రయం పొందుతా అంటే జరిగేది కాదు. ఎప్పుడు కావాలండి? మనకు యుక్త వయసు ఉన్నప్పుడే ఆచార్య సమశ్రయం అయిన తర్వాత సరే ఈ శరీరం ఉన్నంతసేపు ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధువర్గం ఎవరితోనైనా మన బాధ్యతలు అన్నీ నిర్వర్తించాలి. సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏ పని చేసినా నమః, ఎలాగైతే నిత్య సూర్యుడు నమః అని అంటారు కదా, మనం ఆచార్యుల దగ్గర తిరుమంత్రం ద్రవ్యమంత్రం తీసుకున్న తర్వాత ఏమంటామండి? శ్రీమన్నారాయణాయ చరణో చరణం ప్రపద్యే కదా. అక్కడ నిత్యులు ఎలాగో అంటారో మనం కూడా ఇక్కడ అందరిలాగా లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ లాగా కాకుండా ననమేయ అని అనవద్దు, నమః అని అనుకుంటూ ప్రతి ప్రయత్నం ఫలితం పరమాత్మదే. ఆయన చేయబట్టి నేను చేస్తున్నాను, నన్ను పరికరంగా ఈ పని ఆయన నాతో చేయిస్తున్నాడు, ఆయన సంతోషం కోసం అని చెప్పి మనం యుక్త వయసు నుంచే అప్పటి నుంచి మనం ప్రయాణం మొదలు పెడితే పరమాత్మ వడ్డీతో సహా బాకీ తీర్చుకోవడానికి మనకి ఏ రకంగా అయితే ఆచార్య సమశ్రయణం కల్పించింది. సమశ్రయణం కల్పించిన తర్వాత వీరికి ఒక వయసు 70 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత మరణకాలంలో పరమాత్మ అతన్ని స్మరించేటువంటి శక్తిని మనకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ జీవాత్మ చేతనుడు లేదు నేను అర్చిరాది మార్గం గుండా పరమాత్మ శ్రీమన్నారాయణ వైకుంఠానికి పరమే వ్యోమన్ పోవాలనే చెప్పడి కోరిక ఉద్భవించగానే అక్కడ వైకుంఠంలో పరమాత్మ మనం నిన్న అనుకున్నాం, దశరథ చక్రవర్తి రామచంద్ర స్వామి పట్టాభిషేకానికి ఎలాగైతే సన్నాహాలు చేశాడో పరమాత్మ నిన్న అక్కడ చేశాడు. ఇక్కడి నుంచి కూడా మన జీవాత్మ ఈ శరీరాన్ని విడిచి మనకు తిరుమూగూరులోని కాలమేఘ పెరుమాళ్ళు మన వెంట ఒక టార్చ్ లైట్, అర్చిరాది, అర్చిహి అంటే వెలుతురు, ఆది అంటే మార్గం, వెలుతురు గుండా పోయే మార్గం. వెలుతురు అంటే ఏదో డే లైట్ కాదండి, జ్ఞానము. జ్ఞానము గుండా ఏం జ్ఞానం? శ్రీమన్నారాయణాయ చరణో శరణం ప్రపద్య అనేటువంటి జ్ఞానం గుండా మనం వెళ్ళేటువంటి అర్చిరాది మార్గాన్ని ఈ జీవాత్మ నిన్నటితో ప్రయాణం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఈ జీవాత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత హృదయంలో 101వ నాడి ఉంటుందండి. 101వ నాడిని సుషుమ్న నాడి అంటారు. ఈ సుషుమ్న నాడి గుండా హృదయం నుంచి ఎప్పుడైతే మరణకాలం సంభవించిందో అక్కడి నుంచి ప్రయాణం సాగించి బ్రహ్మరంధ్రం. అందుకనే మనకు చనిపోయిన తర్వాత నవరంధ్రాలు అంటే కళ్ళు ముక్కులను కూడా మూసుంచుతారు. అంటే ప్రాణము కళ్ళ నుంచి కానీ ముక్కులలో నుంచి చెవులలో నుంచి పోవద్దు, నవరంధ్రాల నుండి అని చెప్పి కళ్ళు వీటిని అన్నింటిని మూసేస్తారు. మూసేస్తే ఇక్కడ హృదయం నుంచి సుషుమ్నా నాడి అనేటువంటిది 101వ నాడి గుండా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మనను దారి గుండా సహస్రార చక్రాన్ని బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని మనం అర్చిరాది మార్గం, సూర్యుని కిరణాలు ఏ రకంగా వెలుతురుతో మనకు దారి చూపిస్తాయో ఆ రకంగా కాలమేఘ పెరుమాళ్ళు మనల్ని తీసుకుపోతున్నాడు. ఏమండి మరి అర్చిరాది మార్గంలో పోయేవారికి వీరు మరణించిన తర్వాత వారు వైకుంఠానికే పోతున్నారు. మరి ఇక్కడ మనం చాలా నిష్టగా 10వ రోజు 11వ రోజు 12వ రోజు ఇవన్నీ చేయవలసిన అవసరం ఏముందండి? హాయిగా వైకుంఠానికి పోయారు, మనం పోయి మన పనులు మన హాయిగా చేసుకోక ఇదంతా ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే ఈ చేతనులకు
చనిపోయిన తర్వాత చెప్పాం మనం నిన్న, ఒక యాతనా శరీరము, సూక్ష్మ శరీరం అనేటువంటి 2 శరీరాలు వచ్చాయి. యాతనా శరీరానికి సూక్ష్మ శరీరమేమో ఈ అర్చిరాది మార్గం గుండా పోతుంది. ఇక దానికి మళ్ళా నచ పునరావర్తతే, మళ్ళీ వెనుకకు రాదు, వేరే జన్మను తీసుకోదు, మళ్ళీ వేరొక మాతృగర్భంలో జననం తీసుకోదు. అది సూక్ష్మ శరీరం. మరి యాతనా శరీరం అండి, అయితే ఈ మనుష్య జన్మ 84 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ దొరకడం అనేది చాలా దుర్లభం. ఈ మనుష్య జన్మ రావడానికి మనం 3 రకాలైనటువంటి రుణాలు, దేవరణము, దేవరుణము, పితృరుణము, ఋషురుణము, ఈ రకంగా దేవతల దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుంచి, పితృదేవత లోకం నుంచి మనం రుణం తెచ్చుకున్నాం. కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలి కదా. కాబట్టి ఈ యాతనా శరీరం 10వ రోజు వరకు కూడా, ఇక్కడ 12వ రోజు వరకు కూడా, 12వ రోజు సపిండి వరకు కూడా ఇక్కడే ప్రేత రూపంలో తిరుగుకుంటూ ఉంటుంది. తిరుగుకుంటూ చివరిగా తన బంధువులు వారు పెట్టేటువంటి ఇంతవరకు అంటే చనిపోయేంత వరకు శరీరాన్ని ఆహారంతో పోషించుకున్నది. మరి మరణించిన తర్వాత ఒక శరీరం వచ్చింది కదా, యాతనా శరీరం. దానికి ఆకలి, దప్పిక, దాహము, తృష్ణ ఇట్లాంటి కోరికలన్నీ ఈ శరీరాన్ని పెంచాలి కదా, ఈ పోషణ కావాలి కదా. ఇవన్నీ ఈ 10 రోజులు కూడా ఎవరైతే కర్తలు అంటే చనిపోయిన వారి యొక్క సంతానము పితృదేవతార్చన రుణం తీసుకోవడం కోసం ఈ యాతనా శరీరానికి 1వ రోజు నుంచి మొదలు పెడితే 10వ రోజు వరకు కూడా, 11వ రోజు వరకు కూడా కేవలము ప్రేతాత్మ నిమిత్తమే 11వ రోజు వరకు కూడా షోడశము అనేటువంటి 16 మాసకాలు పెడతారు. తర్వాత 12వ రోజు సపిండీకరణ అంటే పితృలోక, ఈ యాతనా శరీరానికి విముక్తి కల్పించి పితృలోకాలకు పంపించాలి. అందుకనే ముందుగా ఈ చనిపోయినటువంటి వారి కన్నా ముందున్నటువంటి 3 పితృదేవతలను ఆహ్వానించి ఈ చనిపోయినటువంటి ప్రేతను ఈ పితృలోకంలోకి కలిపి ఆ చివరి వారిని పితృలోకానికి పంపిస్తాం. ఈ మిగిలిన 3 ప్రేతతో సహా ఇంకా ఇక్కడే ఉంటారు. అంటే 4వ వారు పితృలోకానికి వెళ్తారు. అంటే వారు పితృలోకానికి వెళ్ళడం కోసం మనం చేసేది. ఎందుకంటే మనం మనిషి కర్తవ్యం కదా, మనం ఒక అప్పుతో పుట్టాం, పితృ రుణం తీర్చుకోవాలి. కాబట్టి వాళ్ళు అర్చిరాది మార్గం గుండా సూక్ష్మ శరీరం పోయినా మనం యాతనా శరీరాన్ని పితృలోకాల్లో వీరి పూర్వీకులను కలపడం కోసం మనం ఖచ్చితంగా 12వ రోజు వరకు కార్యక్రమం నిర్వహించి 12వ రోజు సపిండి తర్వాత ఇతపరం ప్రేత శబ్దం నాస్తి, ప్రేతత్వం విముక్తం అయిపోయి పితృదేవతలలో కలిసిపోతారు. ఆ తర్వాత మన వైష్ణవ సంప్రదాయంలో, శ్రీ వైష్ణవ సంప్రదాయంలో 13వ దినాన్ని మనం నిర్వహించుకొని ఆచార్యుల ద్వారా మనం పరమాత్మ శ్రీమన్నారాయణ దగ్గరికి పోయేటువంటి కార్యక్రమం. అయితే దాన్ని ఎలా అర్చిరాది లోకానికి మనం నిన్ననే చెప్పుకున్నాం, నమ్మాల్వార్లకు పరమాత్మ అనుగ్రహించడం వల్ల లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని ముక్త పురుషుడు ఇంకా ముక్తుడు కాలేదు, ఇంకా ముక్త పురుషుడు అయ్యే ముందు ఈ జీవాత్మ ఎలాంటి ప్రయాణం చేస్తుందో చూద్దాం. నిన్నటి వరకు కాలమేఘ పెరుమాళ్ళు మనల్ని దగ్గర ఉండి పైకి తీసుకెళ్ళాడు. తీసుకుపోయిన తర్వాత ముక్తో అర్చిలో ముందుగా అర్చి అంటే వెలుతురు ఉన్నటువంటి లోకానికి తీసుకువెళ్ళి, తర్వాత దినలోకం, తర్వాత శుక్లపక్ష అభిమాని లోకం, తర్వాత ఉత్తరాయణ అభిమాని లోకం, తర్వాత సంవత్సర అభిమాని లోకం, తర్వాత వాయులోకం, సూర్యలోకం, చంద్రలోకం, విద్యుత్ లోకం, వరుణలోకం, ఇంద్రలోకం, బ్రహ్మలోకం, ఇలా 12 లోకాలను జీవాత్మ అన్ని స్టేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ పోతున్నామంటే ఇప్పుడంటే డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి, అట్లా కాకుండా ఒక్కొక్క స్టేజ్. అయితే ప్రతి స్టేజ్లో కూడా ఈ జీవాత్మ పోతుంటే ముందు దినలోకానికి పోయేసరికి, అర్చిలోకం వెళ్ళి దినలోకం పోయేసరికి అక్కడ వాళ్ళు చాలా వింతగా చూస్తున్నారండి. ఎందుకంటే చూడండి, ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ బాగా పాస్ అయిన వాడు ఎలాగో చదువుతాడు, పాస్ అవుతాడు.
వాడు పరీక్ష రాసి రిజల్ట్స్ వచ్చినా వాని ఇంటికి పోయి అరే నువ్వేం బాగా చదువురా నీకు ఎంత మార్కులు వచ్చినాయని ఎవడు అడిగాడు. లాస్ట్ బెంచ్ వాడు మధ్య బెంచ్ నుంచి ఫస్ట్ బెంచ్ పోతుంటే చూసావా వీడి అదృష్టం చూడు, ఎక్కడో లాస్ట్ బెంచ్ లో ఉండేటువంటి భక్తుడు ఇవాళ ముక్తుడైపోతున్నాడే చూడని చెప్పి వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యంతో చూసుకుంటూ దినలోకం చేరిన వెంటనే అక్కడ అందరూ వారి భార్య పిల్లలతోనే అందరూ ఊరేగుగా చూడండి వీడు ఎక్కడో లాస్ట్ బెంచ్ లో ఉన్నవాడు వీడు ఫస్ట్ క్లాస్ నుంచి వీడు వెళ్తున్నాడు అని చెప్పి ఆహా వీడిని కదా గౌరవించాలి. పాపం వాడు ఎంత చదువు రాకుండా భక్తుడైనా జ్ఞానం తెచ్చుకొని ఆచార సంవత్సరంతో ఈ లోకానికి ప్రయాణం ఏంటి కదా, ఈయనను దర్శిస్తే మనకెంత పుణ్యం అని చెప్పి వాళ్ళందరూ వచ్చి తరించుకొని వీరికి పాద పూజ చేసి అయ్యా ఇప్పుడు ఉండండి మీతోని సహగమనం మీతోని ఉండడం గడపడం వల్ల మాకు కూడా కొంచెం పుణ్యం ఆహ్లాదం అని అంటే అప్పుడు జీవాత్మ ఈ చేతనుడు లేదండి నా ప్రయాణం ఎందుకండి, పరమాత్మ అల్టిమేట్ గోల్. వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్? శ్రీమన్నారాయణాయ శరణం ప్రపద్యే, వైకుంఠాన్ని చేరాలి. కాబట్టి మీ ఆతిథ్యానికి సంతోషం, కానీ నేను ఉండలేనని చెప్పి వాళ్ళని బాధ పెట్టకుంటాను. దినలోకం, ఆ తర్వాత శుక్లపక్ష అభిమానిలోకం, తర్వాత ఉత్తరాయణ సంవత్సర వాయులోకాన్ని, సూర్యమండలాన్ని, చంద్రమండలాన్ని, విద్యుత్ లౌహం అంటే విద్యుత్ మండలాన్ని దాటి తర్వాత వరుణలోకాన్ని అయిపోయిన తర్వాత ఇంద్రలోకానికి వచ్చాడు. ఇంద్రలోకానికి మనకు మన పురాణాల్లో చెప్తే పాపం మనకి ఇంద్రుడి గురించి ఎంతసేపు చూసినా ఇంద్రుడు బాధ ఒకటే అండి. ఎంతసేపు ఆయన అప్సరసలతో మంచిగా ఉన్నంతసేపు ఏమో మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ బాగానే ఉంటాడు. ఎప్పుడైతే ఈయన లోకం మీద ఎవడో రాక్షసుడి కన్నో ఎవరో కన్ను పడింది అనుకోండి, బలి చక్రవర్తి కన్ను, మళ్ళీ వెంటనే ఈయన ఓడం రావణాసుడి కన్ను ఇంద్రలోకం మీద పడితే ఇంద్రుడు ఓడమా మళ్ళీ శ్రీమన్నారాయణ పాదాలు పట్టుకోవడం, అయ్యా నా పదవిలాగా అని పాకులాడేటువంటి ఇంద్రుడు ఎప్పుడైతే ఈ ముక్త పురుషు పోగానే అయ్యా నా ఇంద్రలోకం కూడా నీకే ఇచ్చేస్తానయ్యా, నీకంటే ఉన్నతమైనటువంటిది కాదు ఇంద్రలోకం అని చెప్పేటువంటి అంటే ముక్త పురుషుని యొక్క గౌరవం మన పూర్వాచార్యులు చాలా ఒక్కారించి చెప్తున్నాడు. పదవి కోసం పాకులాడేటువంటి ఇంద్రుడు కూడా లేదండి తన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఇంద్రలోకం కూడా మీరే తీసుకోండి అనేటువంటి ముక్త పురుషుని గౌరవము. కాబట్టి అందుకనే మనకి ఇప్పుడు అర్చిరాది మార్గంలో సత్సంగ భవని స్పృహ ఒక శ్లోకం, ముక్తో అర్చి దినపూర్వ పక్ష అనేది ఇవి రెండు చరమ శ్లోకాలలాగా నిత్యపారాయణ గ్రంథాలు. ఎందుకంటే అయ్యా ఒక్కసారి నువ్వు థర్డ్ లాస్ట్ బెంచ్ నుంచి ఒకసారి ప్రయాణం మొదలు పెట్టావా నీ విలువ మారిపోతుంది. ఎప్పుడైతే ఆచార్య సంవత్సరాయనం చేసుకొని దాసత్వ నామం తీసుకొని 12 ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకొని రోజు ఆచార్యుల యొక్క శ్రీపాద తీర్థాన్ని తీసుకుంటే నీ విలువ మారిపోయిందయ్యా. ఆఖరికి సాక్షాత్తు ఇంద్రుడు కాదయ్యా బ్రహ్మగారు కూడా బ్రహ్మలోకం పోయేసరికి ఎదుర్కొని కాలు గడిగి ఆయన నెత్తి మీద జల్లుకొని ఈ లోకాన్ని నీదేనయ్యా అంటే లేదు ఇవన్నీ ఆఖరికి బ్రహ్మ మనకు తిరువాయుములో పాసరం కూడా లాస్ట్ పాసరం పదో పాసరం చెప్పి వీళ్ళందరూ భక్తులే అండి. వీళ్ళందరూ పోస్టులు, ఈ పోస్టులు అయిపోగానే మళ్ళీ అయిపోవాలి. అందుకే వీళ్ళకి తెలుసు అదే ముక్తాత్మకి పోస్ట్ కాదండి, అక్కడికి పోతే మళ్ళీ పర్మనెంట్ అడ్రస్, మళ్ళీ ఇంకొక టికెట్ లేదు. కాబట్టి వాళ్ళకి తెలుసు బ్రహ్మ ఇంద్రాదులకు కూడా చూడండి మాకన్నా ఒక పోస్ట్ అయిపోగానే మా పీరియడ్ అయిపోయిన తర్వాత దిగిపోవాలి. కానీ ఈ ముక్తాత్మ చూడండి పోయిందా శాశ్వతమైనటువంటి వైకుంఠ నివాసం ఏర్పడుతుంది. కాబట్టి ఈయనది ఎంత అద్భుతమైన జన్మో కదా అని చెప్పి వారు కూడా సత్కరించి ఈ జీవాత్మను ఉండమని కోరుకుంటారు. ఈ లోకం మీదే అని అప్పచెప్తారు. కానీ లేదయ్యా నేను పోవాలని చెప్పి ఈ జీవాత్మ పోతుంటే మనకు నమ్మాలి వారు సాయించినటువంటిది పాసనం 10వ తిరువాయుడి 9వ పాసనం. చూడు విశుంభమణి మొగుల్ தூரியம் மொழிக்கென ஆழ் கடல் அலை திரை கயெழுத்தாடின ஏற்பொழிலகும் பலமேந்திய என்னப்பன் வாழ்புகழ் நாரணன் தமரை கண்டுகந்தே
అని చెప్పి నమ్మాల్వార్లు దీన్ని జీవాత్మ పోతుంటే ఈ బ్రహ్మ ఇంద్రాదులే కాదండి, ప్రకృతి కూడా ఎంత పులకరిస్తుందో అంటే చెప్తున్నాడు. మా స్వామి అయినటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అప్పన్ నిత్య కీర్తి కలిగినటువంటి వాడు ఎవరండి? ఎన్నప్పన్ మా యొక్క పరమాత్మ నారాయణంతమరై, అటువంటి శ్రీమన్నారాయణ యొక్క తమరై, నారాయణన్ అంటే పరమాత్మ యొక్క తమరై భక్తులు ఆ విధంగా అంత పురుషులు పోతుంటే ఉగందు వాళ్ళు ఉప్పొంగి, ప్రకృతి అంతా ఉప్పొంగి ఏ రకంగా చేస్తుందో చూడండి. శుభుడు విశుంభం సర్వత్రా వ్యాపించిన ఆకాశంలో, అంటే మొత్తం ఆకాశంలో మంచి అనిమొగలు సుందరమైనటువంటి మేఘాలు ఉన్నాయటండి. ఆ మేఘాలు తూర్యం అంటే పెద్ద పెద్ద ధ్వనులు చేస్తున్నాయి. ఈ ముక్తుడు ఈ అచ్చిరాది మార్గం గుండా ఇన్ని లోకాలు దాటి వెళ్తున్నాడు అని చెప్పి అంత ఆకాశంలో మేఘావృతమై పెద్ద ధ్వనిని చేస్తున్నాయట. అదే కాక ఆల్కడల్ అంటే బాగా లోతైనటువంటి అగాధమైనటువంటి కడల్ అంటే సముద్రం, ఆల్కడల్ అంటే లోతైన సముద్రం, అంటే లోతైన సముద్రం అంటే ఈ సంసారమే, ఇంతకు మించిన పెద్ద లోతైన సంసారం ఇదేం లేదు. ఆల్కడల్ అల ఎదిరై అలలు, వాటి యొక్క అలలు కయ్యెత్తడు ఆడిన, అంటే ఆ అలలు కెరటాలు ఎట్లా అయితే సముద్రం నుంచి అవి ఉప్పొంగి లేస్తుంటే, సముద్రం నుంచి పైకి ఎక్కి లేస్తుంటే సముద్రము చేతులెత్తి దండం పెడుతుందా అన్న విధానంగా సముద్రం ఘోషిస్తుందట. అటు మేఘాలు ఇటు సముద్రం ఘోషిస్తుంటే నిత్యాత్మ అర్చిరాది మార్గం కూడా ప్రయాణం ప్రారంభించారని చెప్పి నమ్మాల్వాళ్ళు మనకు శూడు విశుంభు అనిగల్ అని పాసనంలో చెప్పారు. అంటే చూసారా, అంటే ఎప్పుడైతే ముక్తునికి ఇంత విలువ ఉంది అని చెప్పి మనకు నమ్మాల్వారు చెప్పారు. ఈ రకంగా బ్రహ్మలోకాన్ని కూడా కాలమేఘ పెరమాలు తోడుగా వెళ్తుంటే 12 లోకాలు బ్రహ్మలోకం వరకు దాటిన తర్వాత ఇది 12 లోకాలు దాటిన తర్వాత అండకటాహము అంటారు దాన్ని. ఈ 12 లోకాలు ప్లస్ అండకటాహము అంటే అది 13వ లోకం అనుకోండి. ఇట్లాంటివి కొన్ని కోట్లు కలిస్తే ఒక బ్రహ్మాండం. అట్లాంటి బ్రహ్మాండాలు ఎన్నో దాటుకుంటూ పోయి అప్పుడు ఒక విమానం ప్రణవము, అంటే ప్రణవం అంటే ఓంకారం, అకార ఉకార మకారములు, అంటే అదేంటండి అకారవాచుడైనటువంటి పరమాత్మకు ఉకారవాచకం అకారవాచకమైనటువంటి ప్రకృతి పురుషుడు ఇద్దరు దాసోహం చెంది ఆయన యొక్క ఆజ్ఞలో ఉంటారు అని చెప్పేటువంటి జ్ఞానం కలిగినటువంటి ప్రణవం అనేటువంటి విమానానికి మన కాలమేఘ పెరుమాలు తీసుకువెళ్తుంటే ఈ జీవాత్మ ప్రణవం అనేటువంటి 12 లోకాలు దాటి 13 లోకాలు దాటి బ్రహ్మాండాలు దాటి ప్రణవం అనేటువంటి విమానాన్ని ఇప్పుడు ఎక్కిన తర్వాత ఆ విమానం సప్త ఆభరణకాలు బ్రహ్మాండాలు ఈ ప్రకృతి మండలాన్ని అంతా దాటి వెళ్ళిందండి. ప్రతి లోకంలో కూడా ఏం సాగర సత్కారాలు, దాని తర్వాత కుశల ప్రశ్నలు, ఏమండి అంత దూరం నుంచి వచ్చారు, మరి మీకేమైనా నొప్పి కలిగిందా, పాదాలకు నొప్పి కలిగిందా, మీకేమైనా శరీరానికి బాధపడిందా అని ప్రతి దగ్గర అందరూ కుశల ప్రశ్నలు వేస్తున్నారు. ఈ ముక్తాత్మ సూక్ష్మ శరీరంలో అంటే ఇన్ని దాటి వచ్చాడు కదండి. ఈ ముక్తాత్మ ఇన్ని లోకాలు దాటి వచ్చిన ఈ ముక్తాత్మకు ఇంకా పూర్వజన్మ మలినాలు కానీ వాసనలు కానీ ఇంకా కొంచెం ఉన్నాయండి. ఏ రకంగా ఉన్నాయంటే ఆ ముక్తాత్మ మేఘాలతో కప్పబడినటువంటి సూర్యుడు, అంటే సూర్యుడు ప్రకాశం చాలా ఉంటుంది కానీ మేఘాలు ఆవృతమైతే ఆ సూర్యుడి ప్రకాశం తెలియదు కదా. అట్లా ఈ ముక్తాత్మ ఇంకా ప్రకాశంగా లేడట. ముక్తాత్మకు విలువ అంటే మిగిలిన ఈ బ్రహ్మలోకం వీళ్ళందరికీ విలువ తెలిసినా ఇంకా ఆయన మెరవట్లేదట. మేఘాలు ఆవృతమైనటువంటి సూర్యుడిలాగా, రాహుగ్రస్తమైనటువంటి చంద్రుడిలాగా, మట్టిలో మాణిక్యం ఉంది కానీ అది విలువైంది, కానీ మట్టి అంటడం వల్ల దాని విలువ తెలవట్లేదు. అప్పుడు ఈ విమానాన్ని దిగి మల్లాంతో ఉన్నటువంటి వాడు విరజా నదిని చేస్తాడు. ఎప్పుడైతే విరజా నదిలో మునిగిన తర్వాత ఆయన యొక్క మలినాలన్నీ అంటే పూర్వజన్మ వాసనలు, ఒక జన్మన అండి
ఈ మనిషి ఈ మూడో బెంచ్లో అంటే ఆఖరి బెంచ్ స్టూడెంట్ కదా, వీడు ఎన్ని జన్మలు ఎత్తాడో ఇప్పుడు అక్కడికి పోయిన తర్వాత గుర్తుపెట్టుకోవడానికి ఈ జన్మలో నాకు 6 సంతానం, పోయిన జన్మలో ఎంతమంది సంతానము, నేనెవరికి సంతానము, అసలు ఎంతమందో బంధువులు, మనం అనుకుంటున్నాం మనం వీరికి బంధువులమని, కానీ ఎన్ని జన్మలో మనకెన్ని జన్మలో మనము ఎంతమందికి బంధువులమో తెలియదు. ఇవన్నీ మర్చిపోయి విరజా నదిలో మునిగిన తర్వాత ఇక పూర్తిగా ఇక ఈ జీవాత్మలకు సంబంధించినటువంటి బంధుత్వము బాంధవ్యం ఏం లేదు, ఒకటే బంధుత్వం. నేను శ్రీమన్నారాయణుడికి చెందినవాడను, మిగిలిన పరివారం అంతా ఆయనకు సంబంధించినదే అని చెప్పేటువంటి జ్ఞానం వచ్చి అప్పుడు విరజా నదిలో మునిగిన తర్వాత ఈయన యొక్క జ్ఞానము ఎప్పుడైతే విరజా నదిలో మునిగి అవతల వైపు పోగానే అమానవుడు అనేటువంటి ఒక మహా పురుషుడు ఉంటాడు. ఆయనకు చతుర్భుజాలు, ఆయన కోటి సూర్య సమప్రభ, చాలా సూర్యుడిలాగా వెలుగొందుతూ ఉంటాడు. విరజా నదిలో దిగి ఆయనను ఎప్పుడైతే ముట్టుకుంటామో అప్పుడు ఈ మానవుడు ఈ జీవాత్మకు పంచ ఉపనిషన్మయ శరీరం వస్తుంది. అయితే ఇక్కడ విరజా నది యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలండి. మనం నిన్ననే చెప్పుకున్నాం, పాదోస్యేహ భవాత్ పునః త్రిపాదస్య అమృతం దివి అంటే ఒక మొత్తం మండలాన్ని అంతా ఈ లోకాలంతా విభూతిని మొత్తం లోకాలను లీలా విభూతి నిత్య విభూతి కదా, వీటన్నిటిని ఒకటి చేస్తే దాంట్లో 4 భాగాలు చేస్తే ఒక భాగం అంతా ఈ విశ్వము, మిగిలిన 3 భాగాలంతా త్రిపాదస్య అమృతం దివి, అది అమృతమైనటువంటి పరమే వ్యోమన్, అది పరమపదం. అయితే ఈ అటువంటి నిత్య విభూతి ఈ లీలా విభూతి మధ్యలో ఉన్నటువంటిది బ్రిడ్జ్ ఏంటిదయ్యా అంటే విరజా నది. ఏ రకంగానైతే దీన్ని అందరికి అర్థమయ్యేటట్టు మన రామచంద్ర స్వామి మనకు శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పారు. ఏంటిదంటే శ్రీరామచంద్ర స్వామి సాక్షాత్తు పరమాత్మ, సీతమ్మ వారేమో జీవాత్మ. అయితే ఈ లంక అనేటువంటిది శరీరము. ఈ లంక అంటే శరీరం ఎక్కడ ఉందండి అంటే ప్రకృతి మండలమైనటువంటి లంకలో. మరి పరమాత్మ ఎక్కడ ఉన్నాడండి? భారతదేశం, మన అయోధ్యలో. అయితే ఈ భారతదేశానికి ఈ లంకకు మధ్యన రామసేతు ఉంది కదా, అంటే ఈ రామసేతు ఎప్పుడైతే సీతమ్మ వారు జీవాత్మ స్వరూపంగా లంక అనే శరీరంలో జీవాత్మ బాధపడి విముక్తి పొంది విభీషణాల వారు మరియు సీతమ్మ వారు ఎప్పుడైతే రామసేతును దాటి భారతదేశంలో అయోధ్య ఉన్నటువంటి భారతదేశంలో అడుగు పెట్టారో అప్పుడు కదా వాళ్ళకు సంతోషం, ముక్తి లభించింది. పరమాత్మ చెంతకు వారు చేరినారు కదా. ఆ రకంగా మనకి శ్రీరామచంద్ర స్వామి పరమాత్మ అయోధ్యలో ఉంటే వీళ్ళు లంకలో ఉన్నారు. ఏ రకంగానైతే ఇప్పుడు మన లంక అంటే మన ప్రకృతి మండలము, మనం బద్దులము అయినటువంటి ఈ ప్రకృతి మండలం ఈ భూమి అనుకోండి. మరి పరమాత్మ ఉన్నటువంటిది అయోధ్యనేమో వైకుంఠం. ఈ రెండింటి మధ్యన రామసేతు ఎలా బ్రిడ్జ్ అయిందో అంటే ఈ మన విరజా నది కూడా ఆ రకంగా బ్రిడ్జ్. ఈ యొక్క నిత్య లీలా విభూతికి నిత్య విభూతికి మధ్యన బ్రిడ్జ్. ఎప్పుడైతే ఈ లీలా విభూతిలో ఉన్నటువంటి భోగాలంతన్ని అనుభవించి విరజా నదిలో మునిగిన తర్వాత అమానవుణ్ణి చేరిన తర్వాత ఈయన ఒక పంచ ఉపనిషన్మయమైనటువంటి శరీరం వచ్చిన తర్వాత ఇక జీవాత్మ చూడండి చతుర్భుజాలు, ఈయన కూడా చతుర్భుజాలు, శంఖచక్రాలు, చతుర్భుజాలు, పైన మళ్ళీ ఆదిశేషుడు, ఇవన్నీ వచ్చి పంచ ఉపనిషన్మయ శరీరం వచ్చి ఈ ఎన్ని రోజులు మేఘాలతో ఆవృతమైనటువంటి సూర్యులాగా ఉన్నటువంటి ఆయన మంచి శుభ్రంగా మెరుచుకుంటూ ఈయన కూడా 1000 సూర్యుల్లాగా వెలుగుకుంటూ మళ్ళీ ఈయన ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. తర్వాత ఎట్లాంటిదంటే ఈ పంచమోపనిషన్మయ శరీరం వచ్చిన తర్వాత ఆ సనక సనందనాదులు కూడా ఈయన యొక్క వెలుతురును తట్టుకోలేరట. అయితే దీని తర్వాత ఈ జీవాత్మ ముక్తాత్మ ఇప్పుడు ప్రయాణం సాగిస్తుంటే ఒక పెద్ద దివ్య దేశం కనబడిందటండి. ముందుగా ఆ దివ్య దేశం కనబడగానే ఆ దివ్య దేశం కూడా అటండి ఈయనకు కనబడింది. కానీ ఆ కనీసం సనకసనందాలకు, బ్రహ్మకు, రుద్రులకు, వాళ్ళకు కూడా ఈ దివ్య దేశం కనబడదట, గోచరించదట. అంటే
ఎంత పుణ్యం చేసుకుంటే ఆచార్య సమశ్రయణం వల్లనే కదా ఈయనకు జరిగింది. అప్పుడు ఆయనకు ఒక దివ్య దేశం కనబడగానే అక్కడికి ఈయన ఎంతసేపు ఇక జ్ఞానం వచ్చింది కదా, ఆ దివ్య దేశం నారాయణుడికి చెందిందే, నారాయణుడికి ఏది చెందినా వెంటనే దండం సమర్పించడమే. కాబట్టి దండం సమర్పించిన తర్వాత అమానవుడు వెంట తీసుకొని పోతుంటే నిత్యసూరులందరూ అక్కడ మనం ఇంతకుముందుకే అనుకున్నాం, ఇక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ కాగానే కాలమేఘ పెరమాల తీసుకుపోగానే అక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన కోసమని సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడు కదా. ముందుగా నిత్యసూరులందరినీ పోయి మన ఒక ముక్తుడు వచ్చాయి, ముక్త పురుషుడు వస్తున్నాడయ్యా, ఆయన అందరూ మీరు వేంచేపు చేసుకొని ఆయనకు సాగర సత్కారాలు ఇవ్వవలసిందిగా, మర్యాద చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తే నిత్యసూరులందరూ వచ్చి వాళ్ళందరూ వారి యొక్క పరివారంతో వచ్చి అందరూ వచ్చేటప్పుడు కొందరేమో ఆయనకు రాగానే పాదసేవ చేయడం, కొందరేమో ఆయనకు ఈ నిత్యసూరులందరూ వింజామర విప్పడం. అంటే ఈ నిత్యసూరులు ఈయనకన్నా గొప్పనే కదండి, వాళ్ళైతే అసలు కింద పడిపోలేదు. అట్లాంటిది వీరికన్నా ఈ ముక్తాత్మ కన్నా నిత్యసూరులు గొప్పవారే. కానీ నిత్యసూరులకు తెలుసు, అరే మనమేం గొప్పనయ్యా, మనం ఫస్ట్ బెంచ్ నుంచి వచ్చిన వాళ్ళం, కానీ లాస్ట్ బెంచ్ నుంచి తెలివి తెచ్చుకొని వచ్చిండు కదా, అటువంటి భద్రుడు అనేటువంటి వాడు ముక్తుడైంది కదా అని చెప్పి ఆయనకు సత్కారం చేయాలని చెప్పి కొందరేమో వింజామర వేయడం, కొందరేమో మంచి సుగంధ పరిమళాలు ఉన్నటువంటి గంధాలు చల్లడం, కొందరు పుష్పాలు వేయడము, కొందరేమో కుశల ప్రశ్నలు వేయడము. ఈ నిత్యసూరులంతా ఇతన్ని ఓహో మా శ్రీమన్నారాయణ యొక్క సంబంధికుడు ఆ బద్ధలోకం నుంచి వచ్చిండు కదా అని చెప్పి చాలా కోలాహలంగా ఈయన్ని ఎదుర్కొంటున్నారు. పెద్ద పెద్ద ధ్వనులు, కోలాహలం. ఇప్పుడైతే మనం డీజే పెట్టుకుంటున్నాం కదా ప్రతి ఫంక్షన్, అట్లాంటి డీజేలు, ఇదేమో ప్రకృతి మండలం, అట్లాంటి శబ్దాలకు ధ్వనులకు ఎంతో విశేషమైనటువంటి ధ్వనులు అక్కడ వాళ్ళు శబ్దం చేసుకుంటూ ఒక 500 మంది దివ్య అప్సరసలు సేవించి పరిచర్యలు చేస్తున్నారు. అప్సరసలు అంటే ఇక్కడ మనం చూపించుకునేది అప్సరసలు అంటే శరీరాన్ని సుఖపట్టేటువంటివి కాదు. ఆ అప్సరసలు కూడా ఆహా శ్రీమన్నారాయణుడికి చెందినటువంటి ఒక పరికరమే కదా ఈ ముక్తాత్మ అని చెప్పి సాక్షాత్తు పెరమాళ్ళకు సేవ చేసినట్టే ఆ అప్సరసలు ఈయనకు సేవ చేస్తున్నారట. అప్పుడు కానీ మన గరుడాల్ వాళ్ళు ఒక దివ్య విమానాన్ని తీసుకొని పరమాత్మ యొక్క ఆజ్ఞ చేత ఒక పెద్ద విమానాన్ని తీసుకొని ఈయన దగ్గరికి వచ్చి ఆగిండు. వెంటనే ఈ ముక్తాత్మ గరుత్మంతునికి సాష్టాంగ దండ ప్రణామం సమర్పించిన తర్వాత ఈ విమానాన్ని ఎక్కిన తర్వాత తిల్యకాంతారము అనేటువంటి ఒక ఉద్యానవనానికి చేరుకుంటాడు. అక్కడ ఉద్యానవనాలు ఎంత సుగంధం అంటే దీనికి తిల్యకాంతారము అని ఎందుకు నామధేయం వచ్చిందంటే అక్కడంతా సుగంధ పరిమళాలు, తిల్యగంధము, బ్రహ్మగంధము అనేటువంటి గంధాలు, విపరీతమైనటువంటి సువాసనలు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అత్తరు 1 గంటకు పోతుంది, 1 రోజుకు పోతుంది, అంతేగాని 10 రోజులకైతే ఒకసారి మనం సెంటు తీసి రాసుకుంటే 10 రోజుల దాకా ఉండదు కదా. కానీ అక్కడ ఉన్నటువంటిది దీన్ని ఏమంటారు, ప్రాకృతికమైనది, పంచభౌతికమైనది. కానీ అక్కడ అప్రాకృతి, అక్కడ ఎవరు తయారు చేయలేదు, అది పరమాత్మ సృష్టి అక్కడ. కాబట్టి అది ఎంత వాసన అంటే ఈ ఒక్కసారి ఆ వాసనలోకి పోయిన తర్వాత మళ్ళీ ఆ వాసన ఈ ముక్తుల్ని విడిచిపెట్టదు. అట్లాంటి తిల్యకాంతారమైనటువంటి ఉద్యానవనం అక్కడ ఆనందం చూస్తుంటే మనం ఏదో ఇక్కడ మనం హాలిడేస్లో ఇక్కడ ఒక ట్రిప్ పోతాం, మున్నార్కో అటో ఇటో పోతాం, లేదా హిమాచల్ ప్రదేశ్లో ఏదో ఉంది అక్కడెక్కడికో పోతాం. పోయి అక్కడ అంతా అందమైనటువంటి దివ్య దేశాలు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాలు, ఎటు చూసినా మంచి ఫ్లవర్ గార్డెన్స్. కానీ ఈ తిల్యకాంతమైనటువంటిది ఎటు చూసినా అందము, ఎక్కడ చూసినా పరమాత్మ యొక్క సౌందర్యము, పరమాత్మ యొక్క ఆయన యొక్క అదే ప్రతిబింబిస్తూ ఉంటుంది. అటువంటి తిల్యకాంతారమైనటువంటి ఉద్యానవనంలో కాసేపు సేద తీరుతాడు. ఆహా, నేను ఇన్ని రోజులు ఎట్లాంటి నరకాన్ని అనుభవించానండి, సంసారము ఘోరమైనటువంటి నరకాన్ని. ఎన్నిసార్లు జన్మలెత్తిన్నో, ఎన్నిసార్లు గర్భస్థ నరకంలో తల్లి గర్భంలో పుట్టినో, ఎన్నెన్ని జన్మలు ఎట్లాంటి జంతువు జన్మ స్వీకరించినో తెలియదు. కానీ ఎన్ని నరకం అనుభవించినా అండి, పోనీ భోగభాగ్యాలు నేను అనుభవించినా అనుకున్నా కానీ అవి ఎంతసేపు తాత్కాలికమైనటువంటి.
చాలా తాత్కాలికమైనటువంటి భోగభాగ్యాలు అనుభవించి ఎన్ని రోజులు అనుభవించినండి? మా అంటే 100 సంవత్సరాలు లేదా 200 సంవత్సరాలు. కానీ ఇక్కడ అనుభవించేటువంటి ఈ ఆనందము శాశ్వతమైనది కదా. ఒకసారి మనం ఏంటంటే ట్రిప్పుకు పోతే మళ్ళీ 2 రోజులు 3 రోజులు కాగానే మళ్ళీ ఇక్కడికి రావాలి. కానీ అక్కడికి రావాల్సిన అవసరమే లేదు కదా, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. దానికి ఏమన్నా మరి ఖర్చా? మనం ఇక్కడ డబ్బు సంపాదించి డబ్బు ఖర్చు పెడితేనే ఇక్కడ ఆనందం దొరుకుతుంది. అక్కడ ఏంటిదండి ఖర్చు? మరి ఈయన ఇంతసేపు ట్రావెల్ చేశాడు కదండి, ఈయన ప్రయాణం చేస్తున్నాడు, మీరు బాగానే చెప్తున్నాడు. అక్షిలోకం నుంచి బ్రహ్మలోకాలు 12 లోకాలు దాటి వచ్చాడు. మరి ఈయనకి జీతభత్యం ఎట్లా అండి? ఈయనకి ఏమన్నా బస్ టికెట్ కొన్నాడా, ఫ్లైట్ టికెట్ కొన్నాడా అంటే ఈయనకు ఒకటే టికెట్ అండి. పుండరీకాక్ష నామ సంకీర్తన, అంతకు మించి ఏం లేదండి. వాళ్ళకు ఒకటే బస్ టికెట్. అంటే చూసారా, మనము ఒకసారి ఆచార్య సంవత్సరాయనం చేసి ముక్తి పొందుదామనుకుంటే మనకి ఈ భౌతికమైనటువంటి కరెన్సీతో మనకు సంబంధం లేదు. పుండరీకాక్ష నామ సంకీర్తనే ఈయనకు పెట్రోలు లేదా బస్ టికెట్, ఫ్లైట్ టికెట్ అనుకోండి. ఈ యొక్క నామ సంకీర్తనతోనే అక్కడ దాకా పోయాడు. అక్కడికి పోయి చూసిన తర్వాత ఆ ఉద్యానవనంలో ఏది టికెట్ పెట్టి మళ్ళీ ఈ షో చూడాలంటే ఈ టికెట్ కొనుక్కోవాలనేటువంటి రూల్స్ ఇక్కడ ఉంటాయి. అక్కడ ఇక్కడ లేజర్ షో చూడాలంటే మనం 100 రూపాయలు 200 పెట్టి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. అక్కడ ఏ టికెట్ లేదండి, పుండరీకాక్ష నామ సంకీర్తన అంతే. అన్నింటినీ ఆనందించవచ్చు. అది అంతటా పరమాత్మను చూడవచ్చు. అటువంటి త్రిజకాంతారం అనేటువంటి ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకున్న తర్వాత అప్పుడు అయోధ్య అపరాజిత అనేటువంటి శ్రీవైకుంఠ నగరంలో చేరడానికి సన్నాహాలు. అక్కడికి గరుత్మంతుడు తోడుకొని పోతున్నాడు. అక్కడి నుంచి అక్కడ లోపలికి పోకుండా కన్నులతో గోపురాన్ని ద్వారాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ త్రిజకాంతాల నుంచి కొంచెం దూరం పోయిన తర్వాత విమానం ఎక్కిపోయిన తర్వాత ఆయనకు పెద్ద ప్రాకారాలు, పెద్ద పెద్ద ద్వారాలు కలిగినటువంటి పెద్ద పెద్ద భవనాలు కనబడుతున్నాయి. అప్పుడు గరుడాల్వారుని అడిగారు, అయ్యా ఇప్పుడు ఇదేమో త్రిజకాంతారం, మనం అక్కడ కనబడేది ఏంటిదంటే, అయ్యా అదే సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క వైకుంఠ నగరము అని చెప్పేసరికి దిగుతాడు. విమానం దిగగానే ఆ వైకుంఠ నగరానికట పెద్ద పెద్ద ద్వారాలు. ఆ ద్వారాలు కూడా ఎంత అందంగా ఉన్నాయంటే మనమేమో ఇప్పుడు టేక్ కట్టెతో చేసుకొని మన ఇంటిని మురిసిపోతుంటాం. ఇంటికి వచ్చిన వాళ్ళతో అందరితో ఇది టేక్ కట్టె అండి, టేక్ కట్టెతో చేసాం, లేదా ఇంకేదో వేరే విశేషమైనటువంటి కట్టెని తీసుకొచ్చి మేము చాలా గొప్పగా చెప్పుకున్నామని గొప్పలు చెప్పుకుంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి ద్వారాలు మనులు మాణిక్యాలు రాసులు పొగడగా అట్లాంటి ద్వారాలు, గోపురాలు. ఫస్ట్ గోపురం కడిగి కనపడిందంటే ఆ గోపురం చూస్తే ఎంత పెద్ద ఎత్తైన గోపురం. మనం శ్రీరంగాది, అందుకనే మనకు దివ్య దేశాలు తిరుమల శ్రీరంగం వెళ్ళినప్పుడు మనకు గోపురాలు ప్రాకారాలు దర్శనం చేసుకుంటే అంటే ఇప్పుడు చూడడం వల్ల ఓహో మనం వైకుంఠంలో కూడా ఈ రకంగా గోపురాలు ఉంటాయని చెప్పడం కోసమే ఇక్కడ గోపురాలు పెట్టారు. అంత పెద్ద గోపురాలు. ఆ గోపురాలకు ద్వారాలు, పక్కన ద్వారపాలకులు ఉండి వాళ్ళు వెంటనే ఇక్కడనైతేనేమో మనం ఒక లెటర్ తీసుకుపోయి ఇవ్వాలి. అయ్యా మమ్మల్ని ఫలానా కృష్ణమాచార్య స్వామి వారిని ఆచార్యులు పంపించారని సిఫార్సు లెటరు మేము లోపల ఎవరినో కలవాలని ఇవ్వాలి. కానీ అక్కడ ద్వారపాలకులు అలా కాదు. ఆహా ఇక్కడ దాకా వచ్చిందంటే అది శ్రీమన్నారాయణ యొక్క సంబంధమే, ఇది పరమాత్మ యొక్క సంకల్పం వల్లనే వచ్చిందంటూ వాళ్ళే ఎదురుగా వచ్చి ఇది పూర్తిగా మీరు మా స్వామి అయిన వైకుంఠనాథునికి చెందిన వారు కాబట్టి మీరు సాధారణంగా వచ్చి ఈ లోకాన్ని మీ లోకంగా అనుభవించండి అని చెప్పి సాధారణంగా లోపలికి తీసుకుపోతుంటే అప్పుడే లోపలికి తీసుకుపోకండి, ఆగండి అని చెప్పి లోపలికి పోయే ముందు మన గరుడాల్వార్లు విశ్వక్సేన పెరవాళ్ళు వారి యొక్క సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఈ ముక్తాత్మను కూర్చోబెట్టి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక రాజు ఒక రాజ్యానికి వేరే రాజు. ఇప్పుడు మనకి ఎక్కడైనా ఇండిపెండెన్స్ డే కానీ లేదా ఏదన్నా విశేష కార్యక్రమాల్లో వేరే దేశాల యొక్క రాజులను మనము ఆహ్వానిస్తే వారిని ఏ రకంగా గౌరవిస్తామో వీరు ఆ బద్ధలోకం నుంచి వచ్చినటువంటి ముక్తిని పొందినటువంటి ముక్తాత్మ వచ్చిండు కదా అని చెప్పి
ముందేమో నిత్యసూరుడు వీరికి కాళ్ళు కడిగి ఆ నీరుని నెత్తి మీద జరుపుకున్నారు. ఇప్పుడు గరుడాల వాళ్ళ వంత అయింది. తర్వాత విశ్వక్సేనుల వాళ్ళు వచ్చి ఈయన కూర్చోబెట్టి ఆయనకు కాళ్ళు కడిగి నీళ్లను కడిగినటువంటి నీళ్ళను నెత్తి మీద జల్లుకొని ఆయన యొక్క చేతులకు మంచి గంధాన్ని ఇచ్చి ఏ రకంగా అర్చన చేయాలో అంతగా అర్చన చేసి వారి యొక్క ఎంతసేపు ఈయన పరమాత్మ యొక్క అంశ ఈయనకు సేవ చేయడం అంటే సాక్షాత్తు పరమాత్మకే సేవ చేయడం అని ఉప్పొంగుకుంటూ మనం ఎవరికన్నా చేయాలంటే ఇక్కడ ఎట్లా చేస్తామండి? ఎవరికో ఏదో దోషం ఉంది వారి ఇంటికి వచ్చిన వారికి చేయాలంటే మనం చేసేటువంటి సేవ, అబ్బా ఈయన ఎటుగాని టైంలో వచ్చిండు, ఈయన ఎంతసేపు ఉంటాడో తెలియదు, ఇప్పుడు ఈయనకు అన్నం వండాలనా కూర వండాలనా, ఈయన ఎప్పుడు పోతే బాగుండు అన్నట్టు చూస్తాం. కానీ అక్కడ వాళ్ళు గరుడాల వాళ్ళు విశ్వక్సేనులు ఇది స్వామి సంబంధమైనది కదా, ఈయనను మనం తరిస్తే సాక్షాత్తు పరమాత్మకు సేవ చేసినట్టు పరమాత్మ సంతోషిస్తాడు కదా అని ఆనందంతో మనం ఏదో ఇక్కడ బాధ్యతతోని మామ అనిపిస్తాం, కానీ అక్కడ బాధ్యతతోని కాదు సంతోషంతో వారు ఈ యొక్క ముక్త ఆత్మను అర్చించి చాలా రకాలైనటువంటి సపర్యలు చేసిండ్రు. చూసిన తర్వాత ఏ రకంగా చేస్తున్నారంటే కొందరు యువతులు వచ్చిందండి. ఆ యువతులు ఎన్నో రోజులుగా తన పిల్లలను హాస్టల్లో ఉంచితే ఈ రోజే వారు 1 సంవత్సరం తర్వాత హాస్టల్ నుండి తిరిగి వస్తే వీరు ఆప్యాయంగా ఆతృతతోని అమ్మో సంవత్సరం నుంచి వాళ్ళు మనకు దూరంగా ఉన్నారే, పాపం పక్క చిక్కిపోయారు, ఏం తిన్నారు, ఏం చేశారు, మార్గ మధ్యంలో పాపం వాళ్ళకు ప్రయాణం ఎలా సాగిందో అని ఆతృతతోని చాలా మంది యువతులు కూడా వచ్చి ఒక తల్లి పిల్లల కోసం ఆతృత పడినట్టు వచ్చి వీటిని ఎదుర్కొని వాళ్ళు ఇలా రావడం వాళ్ళు వట్టి చేతులతో రాలేదు. మనం రాగానే ఎవరన్నా ఇంటికి పెద్దవాళ్ళు వస్తే పండో ఫలమో వారిని ఇచ్చి లోపలికి ఆదరిస్తాం. కానీ ఇక్కడ పరమాత్మకు సంబంధించినటువంటి శ్రీ షఠకోపము, శ్రీచూర్ణము, మంగళ దీపమును వాళ్ళు ధరించి ఎదుర్కొని ఒక మేలిమి బంగారంతో చేయబడినటువంటి దివ్య విమానం. అయితే ఈ రకంగా యువతులు వచ్చి ఈ ముక్తాత్మను పరమాత్మకు సంబంధించిన శ్రీ షఠగోపాన్ని వారికి అందించి శ్రీచూర్ణము ధరింపజేసి మంచి పరిమళాలతో కూడినటువంటి పుష్పమాల వేసి లోపలికి తీసుకుపోతున్నారు. గరుడాల వారు విమానం దించిన తర్వాత వైకుంఠ ద్వారంలో విశ్వక్సేనుడు గరుడాల వారు వీరికి సపర్యలు చేసి వీరిని రిసీవ్ చేసుకున్న తర్వాత లోపలికి పోతుంటే ఒక పెద్ద మేలిమి బంగారంతో చేసినటువంటి పెద్ద మంటపం కనపడింది. అదొక దివ్య దేశం. దాన్ని చూడగానే ఆయన ఈ ముక్తాత్మ వెంటనే సంతోషంతో ఈయనకి ఇంతకు ముందుకు మనం తిరుమల వెళ్ళినప్పుడు బంగారు గోపురాన్ని మనం బయట చూసి విమాన వెంకటేశ్వర స్వామిని చూసి దర్శించి ఎంత సంతోషం పొందుతామో అదొక్కసారి గుర్తుకొచ్చి శ్రీ వైకుంఠాయ దివ్య విమానాయ నమః అని చెప్పి ఆ విమానం. అందుకనే మనకు చూసారా మన వైకుంఠ తిరువేంకట పెరుమాళ్ వెంచేసినటువంటి తిరుమలలో విమాన వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకున్నప్పుడల్లా ఇక మీదట మనం పైన ముక్తాత్మగా మనం పైకి పోయినప్పుడు అక్కడ ఒక విమానం ఉంటుంది. ఆ విమానం కూడా ఇదే కాబోలని చెప్పి మనం మనసులో స్మరించుకోవాలి. అందుకనే అక్కడ పెట్టిన ఉద్దేశం విమాన వెంకటేశ్వర స్వామి. కానీ మన వాళ్ళకు తెలియదండి, విమాన వెంకటేశ్వర స్వామిని ఇంత లైన్లో తొక్కుకుంటూ ఒకరి మీద ఎక్కి చూస్తే నాకు రేపు పొద్దున ఇంకా ప్రమోషన్ వస్తుందేమో, ఇంకా 4 డబ్బులు వస్తాయేమో, ఇంకేమైనా 4 అపార్ట్మెంట్లు కొనుక్కుంటానేమో అని చెప్పి మనం ఆ కోరికతోనే విమాన వెంకటేశ్వర స్వామిని చూడడమే కానీ విమాన వెంకటేశ్వర స్వామిని చూడడము దాని ఉద్దేశము మనం వైకుంఠంలోకి దిగగానే మంచి విమాన మంటపం కనబడుతుంది. మేలిమి బంగారంతో చేసినటువంటి, అందుకనే విమాన వెంకటేశ్వర స్వామిని బంగారం దాంతో చేస్తారు. బంగారు తొడుగు గోపురానికి తొడుగుతారు. మనం ఏమనుకుంటామంటే దేవునికి ఏం తక్కువ అంటే మన సొమ్మ, ఆయన సొమ్ము కాబట్టి ఆయన బంగారంతో మంచిగా గోపురాన్ని చేసుకున్నాడని మనం అనుకుంటున్నాం. కాదయ్యా, అక్కడ వైకుంఠంలో కూడా ఇలాగే ఉంటాయా బంగారం, మేలిమి బంగారం అంటే 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ కాదండి, అంతకన్నా ఎక్కువ. అట్లాంటి స్వచ్ఛమైన బంగారం వర్ణంలో ఉన్నటువంటి విమానాన్ని దర్శించుకొని మనందరం కూడా ఒకసారి మనసులో శ్రీ వైకుంఠాయ దివ్య విమానాయ నమః అని స్మరించి అర్చనాది మార్గంలో ముందుకు పోవాలి. ఇప్పుడు వైకుంఠ నగరంలోకి వెళ్ళి చూస్తున్నాడు అర్చనాది పురుషుడు.
చూస్తే ఎక్కడ చూసినా ఆకాశ హర్మ్యాలు. ఇప్పుడు మనం గచ్చిబౌలిలో చూసి ఇవన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నటువంటి ఈ మంటపాలను ఇక్కడ చూసి అవురా ఈ 100 సంవత్సరాల లోపలనే ఇంతకు ముందుకు లేని భవనాలన్నీ అప్పుడు అంతా తుమ్మ చెట్లు ఉండేది, ఇప్పుడు ఇంత పెద్ద భవనాలు ఉన్నాయని మనం ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాం. కానీ అక్కడికి పోయి చూసేసరికి ఈ ముక్తాత్మ అనుకుంటాడు, నేను నా సంతానం కోసము 10 అపార్ట్మెంట్లు కొన్నాను, 20 ఇల్లులు కొన్నాను అని నేను అప్పుడు మురిసిపోయినా. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ వైకుంఠంలో ఈ మందిరాలు ఏంది, ఇక్కడ చూసినా ఆనంద తాండవం చేసేటువంటి పక్షుల కోలాహలం. ఆ పక్షులు కూడా శ్రీహరి శ్రీహరి ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని పక్షులు కూడా వాడుతున్నాయట. ఇట్లాంటి కల్పవృక్షాలండి మన దగ్గర చూసినటువంటి వృక్షాలు. ఒకటేమో శిశిర కాలంలో ఈ ఆకులను రాల్చేటివి, వసంతంలో పూచేటివి, వర్షాకాలంలో చిత్తడితో ఉన్నటువంటి వృక్షాలను మనం ఈ ప్రకృతి మండలాన్ని చూసినాం. కానీ అక్కడ చూస్తే కల్పవృక్షాలండి. ఎక్కడ చూసినా ఆ వృక్ష సంపద నిండు పచ్చదనం. ఎలాగైతే మన అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకానికి మనము వసంత ఋతు చైత్ర మాసంలో ఆ వాల్మీకి ఎంత వర్ణించాడంటే, స్వామివారికి ఈ పట్టాభిషేకంలో చెట్లన్నీ వికసించి కొత్త పూతతోని అవి కూడా అలంకరించినాయట. పరమాత్మ యొక్క పట్టాభిషేకానికి ప్రకృతి అంతా అలంకరించిందట స్వతహాగా. ఆ రకంగా అక్కడ కల్పవృక్షాలు చాలా అందంగా మంచి పూలతోని మంచి గంధంతో కూడిన బాగా పుష్పించినటువంటి చెట్లు, పెద్ద పెద్ద ఫ్లవర్ గార్డెన్స్. అవి కూడా ఆ ఫ్లవర్ గార్డెన్స్ కూడా ఇంతకు ముందుకు మనం అనుకున్నాం. అక్కడ ఏ గార్డెన్లోకి పోయినా ఆ సుగంధాలు విదజల్లేటువంటి పుష్పాలు. అక్కడనట ఆ సుగంధ పుష్పాలకట తేనె ఊరుతుందట. మన దగ్గర ఒక 100 పువ్వులలో తేనెటీగ చేరి 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 100 పువ్వులలో చేరి కొంచెం కష్టపడితే కొంచెం తేనె వస్తుంది. కానీ అక్కడ కాదంటండి, అక్కడ పువ్వులలో తేనె ఇట్లా కారుతుందట. ఇక కీటకాలు వచ్చి అవి మింగడమే తర్వాయి. కానీ ఒక విపరీతమైనటువంటి మధుస్రావం, తేనె ధారలే స్రవిస్తుందట. రత్నాలతో చేయబడినటువంటి మంటపాలు, మనులతో మంటపాలు, లీలా మంటపాలు, మాట్లాడే చిలుకలు, గోరుబంకలు, తర్వాత నెమళ్ళు, కోకిలలు, మంచి బర్డ్స్ గార్డెన్. ఇవన్నీ చూస్తుంటే ఈ ముక్తాత్మకు అయ్యా నేను ఇంతసేపు ప్రకృతి మండలంలో నేను ఒక పెద్ద ఫ్లైట్లో బోయింగ్ విమానం ఇంకేదో విమానం ప్రపంచంలో ఇంతకన్నా పెద్దది లేదని చెప్పి నేను దీంట్లో ప్రయాణం చేసిన కదా, నేను ఇప్పటికి నేనే గొప్పవాళ్ళని అహంకరించానే. కానీ అది దీని ముందట ఎంతయ్యా అంటే నేను ఆచార్య సమశ్రయణం పొందడము, సత్సంగము చేయడం వల్ల ఈ ముక్తుడు ఎంత ప్రయోజనం పొందాడని చెప్పి ఈ ముక్తుడు లోపల లోపల అనుకుంటున్నాడు. ఇది ఏమి వైభోగం అని చెప్పి ఈ సంతోషాన్ని కూడా మనలాగా ఈ సంతోషం తన కోసం కాదట, ఇది కూడా పరమాత్మ కోసమే సంతోషం అని చెప్పి ఈ ముక్తాత్మ ఈ వైకుంఠంలో ఆయన పోయి చూసేసరికి ఆయన ముందుకు పోలేకపోతుండే. ఇప్పటిదాకా అర్చిరాది మార్గంలో ఈయన త్వరపడ్డాడు. ఎప్పుడైతే అర్చిలోకం పోయి దినలోకం పోయిన తర్వాత వాళ్ళందరేమో ఈయనను సత్కరించి కాసేపు ఉండరాదయ్యా కాసేపు ఉండరాదయ్యా అంటే లేదండి నేను పోవాలి అన్న త్వరితగతిన వచ్చినవాడు ఒక్కసారి వైకుంఠ ద్వారం మూదుడు గరత్మంతుడు దింపగానే ఇక లోపలికి పోలేకపోతుండు. ఎటు చూసినా ఏంటిదండి ఏం సంపద అది, అటువంటి పుష్ప సంపదన, పక్షి సంపదన, ప్రకృతి సంపదన. ఏ రకంగా చూసినా ఆ దర్వాజం చూస్తే అట్నే మణిమాణిక్యాలతో ఉన్నాయట. అవన్నీ నారాయణ తత్వం ఉట్టిపడుతున్నాయట. దాని నుంచి చూసి ముంగడికి కదలలేకపోతున్నాడట. అలా కదలలేకపోతున్నా కూడా ఆయనకు మిగిలిన నిత్య సూర్యులందరూ వీళ్ళందరినీ విచిత్రంగా చూస్తున్నారు. చూసాడా ఈయన ముక్తాత్మ ఎంత అదృష్టం చేసుకుంటే వచ్చాడని చెప్పి ఆయన వింతగా చూస్తున్నారట. చూసి త్వరపడతా ఆయన్ని చూడడానికి కూడా మనం ఏదన్నా బయట ఎమ్మెల్యే గారు మంత్రి గారు వస్తే జనాలందరూ పోయి వాడిని చూడాలి. ఎమ్మెల్యే మంత్రి గారు కాదు, ఇప్పుడు ఏదో హీరోయిన్ అదెవరు వస్తే కూడా మనకు ఎక్కడన్నా సేవ జరుగుతుంది, పరమాత్మ యొక్క సేవ జరుగుతుంది అంటే కూడా 10 మంది పోరు. అదే హీరోయిన్ వచ్చిందంటే ఎగబడి చూస్తారు కదా మన ప్రకృతి మండలంలో.
అక్కడ ఈ ముక్తాత్మ వస్తే నిత్యసూరులు అందరూ ఎగబడి చూస్తున్నారట, ఈయన ఎంత అదృష్టవంతుడు అని చెప్పిన తర్వాత మెల్లమెల్లగా ఈయనే తిరుమామణి మంటపాన్ని 2వ ప్రకరణంలో మనకు పిల్లై లోకాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి తిరుమామణి మంటపాన్ని ముందుగా ఇంకా ఆ మంటపం ముందుకు ఈ ముక్తాత్మ చేరింది. చేరిన తర్వాత అక్కడికి పోగానే మనకు సాక్షాత్తు తిరుమలనే గుర్తుకు రావాలండి. పోతుంటే బంగారు వాకలి అంటాం కదా, బంగారు వాకలి అని పేరెందుకు పెట్టిండ్రు? అక్కడ కూడా అంతే అండి. తిరుమామణి మంటపం బంగారం తేని మనులు మాణిక్యాలు వజ్రాలతో తయారు చేయబడినటువంటి బంగారు వాకిల్ లాంటి మనం ఊహించుకోవాలి. మనం తిరుమల పోతున్నాం అంటే సాక్షాత్తు వైకుంఠానికే పోతున్నాము. వైకుంఠంలో కూడా ఇట్లే బంగారు వాకిల్ ఉంటది. ఈ రకంగా తిరుమామణి మంటపంలోకి వేం చేస్తున్నాం అంటేనే చూడండి, మనం తిరుమల వెళ్తే ఎంత మన మనస్సు ఎంత ఆహ్లాదాన్ని, అక్కడికి పోగానే ఎంతసేపు నడిచి ఎక్కి ప్రయాణం చేసినా అలసటంతా కనపడదు. 5-6 గంటలు కాదు, 10 గంటల లైన్లో వేచి ఉన్నా కూడా మనకు వెళ్ళేసరికి ఆ బంగారు వాకిలి దాటిందా మన యొక్క మనసు పొందేటువంటి ఆ తాపత్రయం, ఆనందం అది వర్ణనాతీతం. ఈ రకంగా ఆ మెట్లు మనులు మాణిక్యాలతో పొదగబడినటువంటివి, నిత్యసూరుల హృదయంలాగా చల్లగా ఉన్నటువంటి జలం. ఇక లోపలికి పోతుంటే పోగానే ముందుగా తటాకాలు, మంచి మంచి సరస్సులు, స్విమ్మింగ్ పూల్స్ అనుకోండి, అట్లాంటివి కనబడుతున్నాయట. వాటిలో ఆహ్లాదం ఎలా ఉంది అంటే నిత్యసూరుల యొక్క హృదయము, అంటే నిత్యసూరుల యొక్క హృదయాన్ని చెప్తున్నారు. నిత్యసూరుల హృదయం ఏంటంటే ఎవరికి హాని తలపెట్టరు పొరపాటున కూడా. ఎందుకంటే ఇప్పుడు నా పక్కనున్నవాడు నేను, మేమందరము పరమాత్మ యొక్క శరీరం. నా పక్కనున్న వాడిని బాధ పెడితే పరమాత్మను బాధ పెట్టినట్టే కదా. కాబట్టి అంటే అంత మెచ్యూరిటీ ఉన్నటువంటి వారు నిత్యసూరులు, అందుకని ఎవరిని బాధ పెట్టరు. కాబట్టి వారి హృదయాలట ఎంతో చల్లనైనటువంటి, అంత చల్లనైనటువంటి జలాలు కలిగినటువంటి తటాకాలను మొట్టమొదటిగా ఈ ముక్తాత్మ చూసిండు. దానిలోనట పెద్ద పెద్ద పక్షి సంఘాలు, హంసలు, మకరందంతో ధారాళంగా స్రవించేటువంటి తామరలు, ఎర్ర కలువలు, దివ్య సుగంధమైనటువంటి పుష్పాలన్నీ ఆ తటాకంలో ఉన్నాయట. అంటే ఆ తటాకము చూడగానే ఈయనకి పూర్తి స్థాయిలో మనకు తిరుమలలో కూడా చల్లటి గాలి వస్తుందండి. మనం లోపలికి పోగానే ఎప్పుడైతే బంగారు వాకిలి దాటిన తర్వాత చల్లటి గాలి వస్తుంది. ఇంకా లోపలికి పోతున్నా కొద్దీ మరి లోపల ఏసీలు పెట్టడం వల్ల చల్లటి గాలి, దాంట్లో ఏమంటారు మంచి సువాసన. దేనివల్ల అంటే మంచి పచ్చకర్పూరం సువాసన వస్తుంటుంది. వచ్చేసరికి మన యొక్క ఇంద్రియాలన్నీ విషయాల వైపు పోకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదాల మీదకే పోతుంది. ఆయన యొక్క ముఖవర్చస్సునే చూస్తుంటాం. అంటే అంత ఆహ్లాదజనమైనటువంటి ఈ మనసులో ఇక దగ్గరికి చేరుతున్న కొద్దీ మనసు, ఈ శరీరం బరువు తగ్గి తేలిక ఈ తటాకాన్ని చూడంగానే ఆహా, తిరుమామణి మంటపం అంటే సాక్షాత్తు పెరమాళ్ళు వైకుంఠనాథుడు ఏం చేసి ఉన్నటువంటి ఆయన అంతఃపురం. ఆయన దగ్గరికి పోతున్నామంటే ఇక మనం దగ్గరికి వచ్చినామని చెప్పి ఆయన ఆనందంతో ఇంకా తటాకం చూసేసరికి ఇంకా ఈయన యొక్క సూక్ష్మ శరీరం, ఆయన ఆనంద పంచోపనిషన్మయ శరీరం ఇంకా తేలికగా అయింది. అయిన తర్వాత ఆ మంటపాన్ని చూస్తే అండి ఇంకా లోపలికి పోతున్నాడు. లోపలికి పోతుంటే పెద్ద పెద్ద 1000 కాళ్ళ మంటపాలు చూస్తే ఎక్కడ చూసినా 1000 కాళ్ళ మంటపం ఒకటి కాదండి, అట్లాంటివి వేల కొద్ది ఉన్నాయి. ఒక్కొక్క 1000 కాళ్ళ మంటపం అంటే 1000 పిల్లర్లతో చేసినటువంటి మంటపం. ఇప్పుడు మనం తిరుమలలో కూడా 1000 కాళ్ళ మంటపం ఉండిందండి, శ్రీరంగంలో కూడా 1000 కాళ్ళ మంటపం ఉంది. మనం ప్రభుత్వాలు వీరికి వైకుంఠం రుచి తెలియక, సాక్షాత్తు భూలోక వైకుంఠం అని తెలియక 1000 కాళ్ళ మంటపాన్ని తీసేశారు. కానీ ఆ సాక్షాత్తు వైకుంఠంలో కూడా 1000 కాళ్ళ మంటపం ఉంది. ఆ మంటపంలో ఒక్కొక్క పిల్లర్ను చూస్తుంటే అదంతా ఈ పరమాత్మ
ఆహా ఈయన సృష్టి ఎంత అద్భుతమైనటువంటిది, దాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేకపోతున్నాయట. ఆయన ఒక్కొక్క మంటపంలో ఉన్నటువంటి ఒక్కొక్క స్తంభాన్ని ఈయన 1000 మంటపాలు ఎప్పుడు చూడాలి, అట్లాంటి 1000 మంటపాలు ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ పోతున్నాడు. ఆ ఒక్కొక్క మంటపం అంటండి దాని యొక్క వైశాల్యం చెప్తే 1000 కాళ్ళ మంటపము మొత్తం ఈ నిత్య విభూతి లీలా విభూతి మొత్తం కలిసి అందరిని కుక్కి ఒక బ్యాగులో వేస్తే 1/4 దాంట్లో కూడా 4వ వంతు కూడా నిండరట. అంటే అంత పెద్ద విశాలమైనటువంటి జాగది. అంత అట్లాంటిది ఒక 1000 కాళ్ళ మంటపము. అట్లాంటి ఎన్ని 1000 కాళ్ళ మంటపాలు ఉన్నాయి. అందుకనే మనం తిరుమల వెళ్ళినప్పుడు 1000 కాళ్ళ మంటపాన్ని గుర్తించుకుంటే పైన ఉన్నటువంటి 1000 కాళ్ళ మంటపం మనకు స్మరిస్తుంది. అప్పుడు ఈ ముక్తాత్మనే కాదు మనందరం కూడా ఇప్పుడు అనుకోవాలి, ఆనందమయాయ మణిరత్న మంటపాయ నమః. ఈ తిరుమామరి మంటపాన్ని చూడగానే అందుకనే మనం తిరుమలలో ఏమంటామండి లాస్ట్ చివరిది ఆనంద నిలయము. అంతకు మించి కృష్ణ అపరిమితమైనటువంటి ఆనందం, ఇంతకు మించిన ఆనందం అనేది లేదయ్యా. అట్లాంటిది సాక్షాత్తు పెరవాళ్ళు లోపల వేయించేసినటువంటి గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ఇది కూడా అంతే కదా, తిరుమామరి మంటపంలో పెరవాళ్ళు వేయించేసి ఉన్నారు. చూసేసరికి ఇంకా లోపల పెరవాళ్ళ దర్శనం కాలేదు రెండో ప్రకరణంలో. అప్పటికే ఆనందమయాయ మణిరత్న మంటపాయ నమః అని దండం పెడుతున్నాడు, లేస్తున్నాడు, దండం పెడుతున్నాడు. ఆహా ఆ సంతోషం చెప్పడానికి ఆయనకు ఇక్కడలాగా తిరుమలలాగా అంత రష్ లేదు. ఈయన తోసేసే వాళ్ళు లేరు. ఈయన ఎన్నిసార్లైనా దండం పెట్టుకోవచ్చు, ఎన్నిసార్లైనా 1000 కాళ్ళ మండపాన్ని 1,00,000 సార్లు చూడవచ్చు. అంత టైం ఉంది. అక్కడ సమయం ఉందా? అక్కడ కాలస్య నారాయణ, కాల స్వరూపమే నారాయణ. అక్కడ కాలం లేదు. వయసు ఉందా? వయసు లేదు, ఏం లేదు. ఈయన్ను అడ్డుకునేటువంటి వాళ్ళు మీది నుంచి వీళ్ళందరూ రండి రండి మీరు ఈ మంటపాన్ని చూడండి, ఈ మంటపాన్ని చూడనటువంటి ఈ ముక్తాత్మకు నిత్య సూర్యులందరూ పరమాత్మ యొక్క గుణాలను ఇంకా పాడుతుంటే అసలే వీడికి బాగా ఆకలైతుంది. బాగా ఆకలైతుంటే ఒక దగ్గరికి వెళ్ళాడు, ఒక ఫంక్షన్కి వెళ్ళాడు. ఫంక్షన్కి వెళ్తుంటే 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 4 అయినా అన్నం పెట్టట్లేదు. కానీ లోపల నుంచి వంట ఇంట్లో నుంచి గుమగుమలైనటువంటి వాసనలు. ఆహా గులాబ్ జామ్ చేస్తున్నారు, మైసూరు పాక్ చేస్తున్నారు, ఆహా పప్పులు, భోగ్యాలు, పంచభక్ష పరమాలు, వీరికి వాసన వస్తున్నాయి. కానీ ఇంకా అన్నం పెడతలేరు. అదే రకంగా ఈ ముక్తాత్మకు ఇంకా పరమాత్మ కనబడతలేడు. నిత్య ఆనందమైనటువంటి సత్యం శాశ్వతం బ్రహ్మ అయినటువంటి ఆనందమైనటువంటి పరమాత్మ కనబడట్లేదు. కానీ ఆయన యొక్క నిత్య సూర్యులు అందరూ చెప్తున్నారు, ఆహా ఇగో లోపల చేస్తున్నారండి మైసూర్ పాకు, ఫలానా కర్ణాటక నుంచి వచ్చారు, వారు చేస్తున్నారండి, వాసన చూస్తుంటేనే మన కడుపు నిండుతుంది అని చెప్పి ఒకరు చెప్పినట్టు నిత్య సూర్యులు లోపల పరమాత్మ ఉన్నాడండి, సేవ చేసుకుంటున్నాడు, స్నానం చేస్తున్నాడు. ఆయన యొక్క సౌందర్యం ఏం చెప్పాలండి. ఆయనకు నేను ఇవాళ పొద్దున్నే సేవ చేస్తుంటే నాకు ఎంత సంతోషం కలిగిందో అండి. నిత్య సూర్యులందరూ ఈయనను పొగుడుకుంటూ చేస్తుంటే ఇంకా ఆయనకు ఆకలి అవుతుంది. అబ్బా ఎప్పుడు చూస్తామా, మనం ఎప్పుడు పోయి తింటామా, ఇటువంటి ఎంతసేపు వాసనలు చూంటే కదా మనం పోయి ఆ రుచి చూడద్దా అనేటటువంటి కోరిక ఇంకా పడుతుంది. అక్కడ ఆ మంటపాన్ని స్వామిని ప్రీతితో పాడేటువంటి సామవేద గానం ఇక్కడ మనం అందుకనే పరమాత్మకు మనం తిరువేంగడంలో పొద్దున్నే శాత్మరం స్వామివారికి మంగళాశాసనం చేస్తాం కదా, అక్కడ కూడా సామవేద గానం చేసేటువంటి వాళ్ళకు పిచ్చి లేచి పరమాత్మను ఎట్లా అంటే వీడికి ఏదన్నా ఇష్టం ఉంటే అదే పిచ్చిలో ఉన్నట్టు పరమాత్మ మీద పిచ్చితోని అష్టాక్షరి మంత్రం అన్నమయ కీర్తనలు వాళ్ళు పాడుకుంటూనే ఉన్నారు. పరమాత్మ యొక్క వాళ్ళకి ఏమన్నా ఆకలి అండి అక్కడ మీకు పొద్దున కాగానే ఇంత అన్నము, మళ్ళీ సంధ్యావందనం చేసుకోవాలి, అనుష్ఠానం చేసుకోవాలి, ఏమన్నా బాధలు ఉన్నాయా? లేదు. అక్కడ నా భార్య పిల్లలు ఉన్నటువంటి బాధలు ఉన్నాయా? వాళ్ళకి ఏ బాధలు లేవు కదా, బాధ్యతలు లేవు, బాధలు లేవు, తిండి లేదు, నీరు లేదు, దప్పిక లేదు, నిద్ర లేదు. వారికి ఒకటే నారాయణ నారాయణ అష్టాక్షరి మంత్రం చదువుకుంటూ పిచ్చెత్తి పాడుతున్నారు. కొందరు పిచ్చెత్తి పాడుతుంటే కొందరికి ఇదంతా నేను తిరుమలకి ఎందుకు ముడిపెడుతున్నా అంటే మనం సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామిని మనము
చూసినప్పుడల్లా మనకు ఈ అచ్చిరాది మార్గం గుర్తుండాలి. రేపు పొద్దున మనందరం ఖచ్చితంగా ఆచార్యుల యొక్క సంవత్సరం చేత మనందరం ఒకనాడైనా అక్కడికి చేరాలి. చేరినప్పుడు ఈ అనుభవం మనకు తెలియాలని చెప్పి మనకు చెప్తున్నారు. అందుకనే తిరుమలకు మనం ఎప్పుడైతే పరమాత్మకు దగ్గరగా పోతుంటే కళ్ళ నుంచి నీళ్లు కాస్తాయండి. అంటే ఆయన చూస్తున్నాం అన్నటువంటి ఆనందంతో ఇక ఆనంద బాష్పాలు, అమ్మ పరమాత్మను చూస్తున్నాం కదా అని చెప్పి ఆ రకమైనటువంటి ఆనందంతో పరమాత్మ యొక్క గానం. కొందరికి ఏంటంటే పరమాత్మ గురించినటువంటి మంచి అన్నమయ కీర్తనలు పాడుతుంటే వాళ్ళు ఏడుస్తుంటారు. ఓహో పరమాత్మ పాపమ్మ. కులశేఖర ఆళ్వార్లు అయితే మనకు రామచంద్ర స్వామి గురించి కులశేఖర ఆళ్వార్లు శ్రీలంకలో ఉన్నారు, కేరళ దేశంలో ఉండి ఆయనకు కులశేఖర ఆళ్వార్ల గారికి రాముడు అంటే పిచ్చి. అయితే ఆయనకు రామాయణ కాలక్షేపం రోజు చేయాలి. రోజు చేసేటటువంటి పండితుడు ఒకరోజు రాకుండా వాళ్ళ కొడుకును పంపించాడు. పంపిస్తే వాళ్ళ కొడుకు వెంటనే ఏం చేశాడంటే రామాయణంలో అయోధ్యకాండలోనో ఎక్కడోనో అరణ్యకాండలోనో రాముడు 14,000 మంది కరదూషణాదులతోని పోరాడడానికి ఒంటరిగా పోయాడు అని చెప్పగానే కులశేఖర ఆళ్వార్లు ఆ సన్నివేశంలో ఉన్నారు. అయ్యో పరమాత్మ ఒక్కడే పోయాడు, ఆయనకి ఏం అపాయం అని చెప్పి ఈయన కూడా లేదు మన యుద్ధం. అది ఎక్కడ రామాయణం అండి, ఎక్కడ అయోధ్య? ఈయన ఉన్నది కేరళ దేశంలో, ఈయన ఉన్నది రాముడున్న కాలంలో కాదు. కానీ అయ్యో నా రామచంద్ర స్వామికి ఆపదే వచ్చిందే అని చెప్పి ఈయన వెంటనే మంత్రి గారు ఆ సైన్యాన్ని తీసుకురండి, ఈ సైన్యాన్ని తీసుకురండి అంటుంటే అప్పుడు మంత్రులు సైగ చేసిండ్రు, అరే నాయన ఆ కరదూషణాదుడు రాముడు సంహరించిందని చెప్పు, ఈయన ఆగుతుందని చెప్తే అప్పుడు ఆయన లేదండి కరదూషణాదుడు సంహారం జరిగిందని చెప్పిన తర్వాత కులశేఖర వాళ్ళు అమ్మ పరమాత్మకైతే ఏం కాలేదు అని చెప్పి, అంటే పరమాత్మను అంతగా అనుభవించేటువంటి వాళ్ళు ఏడుచుకుంటూ పాటలు పాడుతున్నారండి. పాటలు పాడుతుంటే కొందరు ఆ ఏడుపు తట్టుకోలేక ఆ సాగరంలో కొట్టుకుపోతుంటే ఆ 1000 కాల మంటపాన్ని పట్టుకొని ఆగుతున్నారట. అంటే అంతటి విరహం పరమాత్మ పట్ల. కొందరేమో ఆ సంతోష సాగరంలో కొట్టుకొని పోతుంటే సౌశల్యం అనేటువంటి ఆ 1000 కాల మంటపానికి మనం చూస్తే గుర్తుంచుకోవాల్సింది పరమాత్మ యొక్క సౌశీల్యం అనేటువంటి గుణం. కొందరు ఓహో ఇప్పుడు మనం ఇప్పటి వరకు కూడా ఆచార్య సంవత్సరం అనేటువంటి పాదమే వాడాం, కానీ ఇప్పుడు ముక్తాత్మ వింటున్నాడు. అక్కడ నిత్యసూరులందరూ ఆహా అనుకుంటున్నారు. కొందరు ఇక్కడి నుంచి పోయిన లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అక్కడ చాలా మంది ఉన్నారు కదండి. ఆహా ఆచార్యులు కనుక లేకుంటే నేను ఇవాళ ఇక్కడికి వచ్చి పరమాత్మ యొక్క అనుభవాన్ని నేను పొందేవాన్ని కాదు కదా అని చెప్పి వారి యొక్క ఆచార్యును, ఓహో ఆచార్య మీరు చేసినటువంటి ఉపకారం ఎట్లాంటిది ఉపకారం అంటే నచ పునరావర్తత. ఈ ఆనందం ఏంటిదండి? అది కాసేపు తింటే తగిలిపోయేదా, కాసేపు వాసన చూస్తే అయిపోయేదా? అసలు ఏంటిదని ఇంత ఆనందాన్ని అనుభవించడానికి నీ యొక్క ఆశీర్వచనమే కదా, ఆచార్యుల యొక్క సమాశ్రయమే కదా అని చెప్పి అక్కడ నిత్యసూరులందరూ కూడా వారి ఆచార్యులను స్మరించుకుంటునేటప్పటికీ అప్పుడు ఈయనకు ఆచార్యుల యొక్క కృప వల్లనే కదా ఈరోజు కూడా మనం ఈ అర్చిరాది అనేటువంటి అమృతంలో తడవడానికి కారణం మా ఆచార్యుడు శ్రీమాన్ కృష్ణమాచార్య స్వామి వారి యొక్క సంబంధం వల్లనే మనం ఈరోజు అందరం ఇక్కడ కూర్చున్నాం, దీంట్లో తడిసి ముద్దవుతున్నాం. ఆ రకంగా ఉపకారం చేసిన తర్వాత మీరు చూపినప్పుడు ఎంతో ఆనందం. శ్రీయప్పతిని కాంచితిమి కదా అని ఆనందించే వాళ్ళందరూ కొందరు నమః 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 అని పాడుతున్నారట, కొందరేమో అష్టాక్షరి పాడుతున్నారు. ఇన్ని రోజులు ఆమె నీచత్వం వల్ల ఎన్నో అశాశ్వతమైనటువంటి చూసినాం కదా, విన్నాం కదా. అంతటి పాపులమైన మాకు మా ఆచార్యుల వల్ల ఎంత తిరుమామణి మండపం యొక్క అందాలను చూసి తరించితిమి కదా. స్వామి యొక్క అయితే ఈ ఆచార్యుల యొక్క అనుగ్రహం వల్ల శ్రీయప్పతి నీ యొక్క ఆనంద నిలయమునకు మేము వేంచేసితిమి అని చెప్పి ఆచార్యులకు కృతజ్ఞత వారందరూ పాటించిండ్రు, మనందరం కూడా పాటించినాము. పాటించిన తర్వాత మెల్లమెల్లగా ఇంకా తిరుమామణి మంటపంలోకి వెళుతున్నాడు. మనం
మూడో గది, నాలుగో గది దాటి మూడో గది, రెండో గది తిరుమలలో ఎట్లా వెయిట్ చేస్తున్నామో ఆ రకంగా పోయేసరికి వెంటనే ఈయనకు పెరమాళ్ళ యొక్క శంఖము అస్త్రశస్త్రాలైనటువంటి మహాపురుషులను దర్శించుకున్న తర్వాత ముందుగా వీరి యొక్క పరమాత్మ యొక్క అస్త్రశస్త్రాలను దర్శనమైన తిరుమామణి మండపంలో చూసినామా మనము ఈ చక్రం అంటే ఇట్లాంటి చక్రం అండి. పరమాత్మ కుడి చేతిలో ఉండేటువంటి చక్రము. ఆ చక్రము ఎంత కోటి సూర్య సమప్రభ అంటే అది మన యొక్క ఎంత వెలుతురు అంటే ఆ వెలుతురు ముందు ఏ వెలుతురు పనిచేయదు. అంటే వెలుతురు అంటే మనం వైష్ణవ ద్రవిడ సంప్రదాయంలో జ్ఞానము అంటే జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సుదర్శన చక్రం మరియు పాంచజన్యము. ఒకప్పుడైనా సుదర్శన చక్రము తన స్వామి యొక్క చేతిని విడిచి మళ్ళీ వస్తదేమో, కానీ పాంచజన్యం అయితే స్వామిని ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉంటది. వీలైతే స్వామివారి యొక్క పెదాలను కూడా తాకి శబ్ద ధ్వనిని చేస్తుంది. ఆహా శంఖం ఆ అస్త్రాన్ని చూసి పరమాత్మకు మీరెంత సేవ చేస్తున్నారు, మీరెంత దగ్గరగా ఉన్నారు. ఆహా మిమ్మల్ని దర్శనం చేసుకుంటే ముందు పరమాత్మకు సేవ చేసే వారిని దర్శించి కూడా ఈయన ఆనందాన్ని ఉత్సాహాన్ని పొందుతున్నాడు. అందుకనే మనం ఎక్కడికి పోయిన ఆలయాల్లో ఎటువైపు ఉంటుందండి పరమాత్మకు దీపము? చక్రము. స్వామివారికి సుదర్శన చక్రం ఉన్నది అంటే స్వామివారి యొక్క అంటే మనకు అవుపడడానికి జ్ఞానము. స్వామిని చూడడం అంటే జ్ఞానంతో స్వామికి మనం చెందిన వారమని తెలుసుకోవడం. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అప్రాకృతమైనటువంటి చక్రం కుడివైపు ఉంది కదా, కాబట్టి కుడివైపు మనం దీపం పెట్టవలసిన అవసరం లేదు. మన ఆలయాల్లో కానీ మనం ఇంకెక్కడన్నా మన ఇంట్లో తిరువారాధన చేసినప్పుడు కుడివైపు చక్రం ఉంది. అది జ్ఞానాన్ని ఇస్తుంది, నువ్వు పరమాత్మకు చెందినవాడివని. మనం అందుకనే ఎడం వైపు పెడతాం. ఎడం వైపు పెట్టి ఈ జ్ఞానం వల్ల ఇక్కడ చాలా మంది దీపంలో 2 వత్తులు వేయాలండి, 3 వత్తులు వేయాలండి, ఈశాన్యం వైపు చూడాలి, తూర్పు వైపు చూడాలి, 5 వత్తులు ఉండాలి. ఇవన్నీ కాదయ్యా. దీపం అనేటువంటిది జ్ఞాన స్వరూపము. ఆ దీపం ఆ యొక్క వెలుతురు అంటే జ్ఞానము వల్ల ఏంటిది? పరమాత్మ ఉన్నాడని కాదు. పరమాత్మ నువ్వు ఉన్నాడనుకున్నా లేడనుకున్నా పరమాత్మ ఉన్నాడు. నేను పరమాత్మకు చెందిన వాడను, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, నేను పరమాత్మను కాదు, నేను పరమాత్మకు చెందిన వాడను అనేటువంటి జ్ఞానము. ఇదంతా నేను అనుకుంటే 4 అపార్ట్మెంట్లు నేను అనుకుంటే రాలేదు, ఆయన ఇస్తే వచ్చింది. నేను ఆయనను మంచి పూలు తీసుకొచ్చి పెద్ద అవి తీసుకొచ్చి పూజిస్తున్నా అంటే నేను అనుకుంటే కాదు, ఆయన నాతోని చేయించుకోవడం వల్ల ఆయన ఆనందం కోసమైనటువంటి జ్ఞానము ఎడం వైపు ఉండాలి. దీంట్లో మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మామూలుగానైతే స్మార్తంలో ఆద్యం త్రివర్తి సంయుక్తం, ఆద్యం త్రివర్తి సంయుక్తం అంటే ఆద్యం అంటే నెయ్యి, త్రివర్తి సంయుక్తం అంటే 3 వత్తులు. 3 వత్తులు అంటే ఏంటి? చిత్, అచిత్, ఈశ్వర 3 వత్తులు. అంటే అద్వైతులైనా సరే వాళ్ళైనా 3 వత్తులు అని చెప్తారు. ఎందుకు? 3 కలిపి ఒకటి చేస్తారు, 3 విడివిడిగా పెట్టారు. మన విశిష్టాద్వైత సిద్ధాంతం 3 కలిపిన ఒకటి చిత్, అచిత్, ఈశ్వర అనేటువంటి జ్ఞానం. అయితే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 2 వత్తులు అంటే ఈ చిత్ అచిత్ అంటే చేతనమైనటువంటి మనము, అచేతనమైనటువంటి గాలి, నిప్పు, నీరు, గాలి అనేటువంటి ఇవి 2 కలిపి మనము జ్ఞానము చేత ఆ పరమాత్మకు చెందినవాడు. పరమాత్మ అక్కడ ఉన్నాడు, చిత్ అచిత్ ఇక్కడ 2 వత్తులు. ఈ దీపం అనేటువంటి జ్ఞానంతో పరమాత్మను చూడమని చెప్పేదే మనం 2 వత్తులు వేసి పరమాత్మకు ఎప్పుడైనా ఎడం వైపు దీపం పెట్టి మనం ఆ పరమాత్మను చూడాలి. ఈ రకంగా మనం ముందుగా ఆచార్యులకు 2వ ప్రకరణంలో, మొదటి ప్రకరణంలోనేమో కాలమేఘ పెరుమాళ్ళకి మనము శాస్త్రాంగ దండవత్ ప్రణామములు సమర్పించాలి. మొదటి ప్రకరణము అయిపోవడంతోనే ఆయన మొదలవుతారు. ఇక్కడ 2వ ప్రకరణము ఆచార్యుల వల్ల కదా నేను తిరుమామణి మంటపము
అనేటువంటి ఆనంద నిలయానికి నేను చేరుకోగలిగినటువంటి మా ఆచార్యుల యొక్క కృప అని చెప్పి రెండవ ప్రకరణంలో ఆచార్యులకు అందరము మళ్ళీ శాస్త్రాంగ మన యొక్క పూర్వాచార్యులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ శాస్త్రాంగ దండవత్ ప్రణామములు సమర్పించి వారి యొక్క అనుగ్రహం వల్లనే మనము సాక్షాత్తు మన అందరికీ ఆచార్యుల నిలయం ఇది సాక్షాత్తు భూలోక వైకుంఠమే. ఎందుకంటే నిన్ననే మనం అనుకున్నాం ఆచార్యులు పరమాలకు 4 తరాలుగా వారి సంతానం ఆ రకంగా మా పిల్లలు కన్నయ్య దగ్గర నుంచి 4 తరాలుగా ఈ భూలోక వైకుంఠమైనటువంటి ఆచార్య పెరమాళ్లకు కైంకర్యం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అటువంటి అనుగ్రహాన్ని అటువంటి మనకు అవకాశాన్ని ఇచ్చేటువంటి ఆచార్యులకు మనందరము శాస్త్రాంగ దండవత్ ప్రణామములు మనసులో సమర్పించుకొని ఈ రెండవ ప్రకరణాన్ని మనం ఇంతటితో సమాప్తి. అయితే ఈ రకంగా మనం ఈ రెండవ ప్రకరణంలో అర్చిరాది మార్గం గుండా జీవాత్మ పోతూనే ఉంటుంది సూక్ష్మ శరీరంలో. ఇక నాచా పునరావర్తతే, ఇంత దూరం పోయి మళ్ళీ వెనకకు రాదు. కానీ మనం యాతనా శరీరమైనటువంటి శరీరానికి కూడా మన ధర్మం పితృ రుణం తీర్చుకోవడంలో దానికి ఆయన ప్రధానమంత్రి అయితేంది, రాష్ట్రపతి అయితేంది, ఇంకెంత గొప్పవాడైతేంది, మనుష్య జన్మ ఎత్తిండా పితృ రుణం, ఋషి రుణం, దేవరణం తీర్చుకోవాల్సిందే. కాబట్టి పితృరుణం అయితే పితృరుణం తీర్చుకుందామండి. పితృరుణం తీర్చుకుంటే వాళ్ళు ఏమైనా చనిపోయిన వారు ఏమైనా చూడడానికి వస్తున్నారా అండి? మనం చేయడం ఇదంతా ఎందుకు? వారి పేరు చెప్పుకొని మంచి గారెలు కూరలు చేసుకొని మనం తినడం దేనికంటే నాయన ఇది బాధ్యత. ఎప్పుడైతే అమ్మ నిన్ను 9 మాసాలు కానీ పెంచుతుంది, మోసింది, తండ్రి కూడా నీ బాధ్యతను తీసుకొని నీకు యుక్త వయసు వచ్చి నీకు ఉద్యోగం వచ్చేంతవరకు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ముడిగడగడం, మూతి గడగడం, నీకు తినిపించడం, నీ అవసరాలు తీర్చడం, నీకేమైనా రోగాలు వస్తే వైద్యం చేయించడం, నీకేమైనా అయితే వాళ్ళు తల్లడిల్లడం, ఈ రకంగా నీ చదువు అయిపోయి నీకు ఒక ఉద్యోగం వచ్చేంత వరకు కూడా 20 సంవత్సరాల వరకు నిన్ను సాగింది కదా. అది బాధ్యతతోని ప్రేమతో చేశారు కదా. మనం మరి ఇప్పుడు వారి పోయిన తర్వాత మనం అదే బాధ్యతతోని అదే ప్రేమతోని ఈ కార్యక్రమాలు చేయాలి. వాళ్ళు వస్తారా రాకపోరా అనేది సెకండరీ విషయం. మనము బాధ్యతతోని ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ కొంచెం శరీర శ్రద్ధతోని చేసేటువంటి కార్యక్రమాలు కాకుంటే ఏది ఎందుకు చేస్తున్నామో తెలుసుకొని వారికి మనం కృతజ్ఞతగా ఖచ్చితంగా చెయ్యాలి. మనం ఇంత ద్రవిడ సంప్రదాయంలో ఉన్నా మనకు అర్చిరాది మార్గమే ముఖ్యమైన మనను వారిలా అయితే మనను ఒక 20 సంవత్సరాల పాటు బాధ్యతాయుతంగా మనను కానీ పెంచినరో ప్రేమతోని, మనం కూడా ప్రేమతోని బాధతోని అబ్బాయి ఈ బాధ ఈ వాడితోనే అయిపోతుంది చేసేస్తే అయిపోతుంది అనేటువంటి భావన కాదు. మనము చేయవలసిన కర్తవ్యం మన మీద ఉన్నది అని చెప్పి సద్భావనతో చేస్తేనే యత్ భావం తత్ భవతి. నువ్వు ఏదో మీద చేస్తావు, ఫలితం మీదనే ఉంటుంది. నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెడితే దానికి తగ్గటువంటి ఫలితం వస్తుంది. తదనుగుణంగా పరమాత్మ సంతోషిస్తాడు. మన పితృకార్యం చేయడం వల్ల పితృలోకం సంతోషిస్తుంది. తదనుగుణంగా మనకు ఆచార్యుల వారు చెప్తున్నారు, అయ్యా నీకు పోయిన వాళ్ళ కోసమే కాదయ్యా, ఉన్న వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఉన్నతి కోసం కూడా ఈ పితృకార్యం చేస్తున్నామని చెప్పి ఆయన ప్రతిరోజు కార్యక్రమంలో మనకు సంకల్పంలో చెప్పి ఉన్నవారికి కూడా ఆయురారోగ్యాలు జరిగి మంచి జరగాలి, పోయిన వారికేమో ఉన్నత గతులు కలగాలి, ఉన్నవారికేమో మంచి సద్బుద్ధి ఐశ్వర్యములు అన్ని కలగాలని చెప్పి ఆశీర్వచన పూర్వకంగా ఈ కర్మకాండ సాగుతుంది. అందుకనే ఈ అర్చిరాది మార్గం కూడా వినడం ఏంటంటే, ఆహా చాలా మందికి ఇక్కడ ఏమనుకుంటున్నారంటే మా అమ్మగారు, మా అమ్మమ్మ గారు, మా నాయనమ్మ గారి యొక్క కార్యక్రమంలో అర్చిరాది పెడితే చాలా మంచిదండి, ఆమె విని అక్కడికి పోతుంది అనుకుంటారు. ఆమె ఎప్పుడో పోయిందండి అక్కడికి, అర్చిరాది పరమాత్మ యొక్క దివ్య తిరువడిగలకు చేరింది. కానీ మనము తెలుసుకోవడం కోసం రేపు పొద్దున యువర్ టర్మ్ ఆల్సో విల్ కమ్,
ఇఫ్ యూ వాంట్ టు గో దట్ ఇన్ అర్చిరాది మార్గ, ఎందుకంటే దిస్ ఈస్ ద ఫైనెస్ట్, దిస్ ఈస్ ద అల్టిమేట్ వే ద జీవాత్మ విల్ ట్రావెల్ ఆఫ్టర్ ద డెత్. కాబట్టి మనం ఆ మార్గం గుండా పోవాలంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్పి నేర్చుకోవడం కోసమే ఈ అర్చిరాది మార్గం పోయిన వారి కోసం కాదండి. పోయిన వారు చాలా ప్రపన్నులు. మా ఆచార్యుల యొక్క ధర్మపత్ని ఈ 5-6 సంవత్సరాల నుంచి పాపం ఆ యొక్క వృద్ధాప్యం వల్ల ఆమె చేయలేదు, కానీ ఆమె చేయని పుణ్యం లేదు, ఆమె చేయని విషయం లేదు. వారందరూ ప్రపన్నులు, వారు ఖచ్చితంగా ఆచార్య సంవత్సరంతో అర్చిరాది మార్గం గుండా పోయిండ్రు. ఇదంతా మన యొక్క ఉన్నతి కోసం అని చెప్పి మనం అర్చిరాది మార్గాన్ని సేవించుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.